ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి, కానీ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈవీఎంలు ధ్వంసమైనప్పటికీ కూడా డేటా మా దగ్గర భద్రంగానే ఉందని చెప్పారు తప్ప ఎక్కడ ఎమ్మెల్యేని ధ్వంసం చేశాడన్న విషయం ఎన్నికల కమిషనర్ దృష్టికి కూడా రాలి. అదంటే మీరు చెప్పినట్టుగా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు, స్థానిక సిఐ, ఎస్ఐ, డిఎస్పి అందరూ కూడా ఎక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు తప్ప స్వయంగా పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టాడు అన్న విషయం ఎవరు చెప్పలే. కనీసం ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ కూడా ఆ విషయం చెప్పలా. దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకటండి చాలా స్పష్టం, వెబ్ కాస్టింగ్ మీనా గనక చూస్తే ఆయనకి మనుషులు కనపడతారు తప్ప ఎవరు ఎమ్మెల్యేను ఎవరు ఏంటని చెప్పేసి ఆయనకు అవగాహన ఉండదు. అవును, ఉండదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డిఎస్పీ ఎవరండి, సిఐ ఎవరండి, ఎస్ఐ ఎవరండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డెఫినెట్గా ఆ విషయాన్ని సిఇఓకి కమ్యూనికేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రకదావ పట్టించడానికి ప్రయత్నం చేశారనేది స్పష్టంగా కనబడతా ఉంది. అవును. కాబట్టి సిఇఓ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎవరైతే అసంపూర్తిగా వాస్తవాలను బహిర్గతం చేయకుండా కమ్యూనికేట్ చేశారో సంబంధిత పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకటి. రెండోది, సెక్షన్ ఆఫ్ లా కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా, సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా ఎక్కడా కూడా సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, మీరు మెమోలు వేసి సెక్షన్ ఆఫ్ లాని ప్రాపర్గా వేయండి అని చెప్పేసి ఆదేశించాలనే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగానూ వన్ సైడెడ్గా యాక్ట్ చేశారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీంట్లో అక్కడ స్టాఫ్ని, ఎవరైతే ఎన్నికల యొక్క సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా చేశారు. రెండోది, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్ 136A ఉందో 136 దాన్ని వైలేట్ చేశారు. అలాగనే బూత్ క్యాప్చరింగ్ ప్రకారము 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుద్ది 135A ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం. అంతేకాకుండా అధికారుల యొక్క విధుల్ని ప్రక్కదోవ పట్టించారు, అది ఆదేశాలను ధిక్కరించారు 188. అంతకన్నా వీటన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ని ధిక్కరించినారు. కాబట్టి డైరెక్ట్గా ఎన్నికల కమిషను సిఇఓ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేకి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వైలేషన్ మీద ఇమ్మీడియట్గా అతన్ని డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంత దారుణం జరిగితే, ఇంతగా క్రూరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే, ఇది పోలింగ్ రోజు జరిగిన సంఘటన వెలుగులోకి రానటువంటి ఇప్పుడు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరూ కూడా మీడియా క్రియాశీలకంగా వ్యవహరించింది కాబట్టి ఈ రోజున వెలుగు చూసింది. అది కనుక వెలుగు చూడకపోతే ఈ కేసు మటమాయం అయిపోయి ఉండేది. ప్రకటన బట్టి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అన్డిటెక్టబుల్ కేసులకి ఎంతో ఇచ్చేవాళ్ళు. అవును. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసుల యొక్క వ్యవహార శైలి, ఎస్పీని మార్చినంత మాత్రాన, ఎస్పీని ఎన్నికల విధుల నుంచి తొలగించే మాత్రాన దిగువ స్థాయి పోలీసుల మీద చర్య తీసుకోకపోతే వాళ్ళు యథావిధిగానో దానివల్ల ఉపయోగం లేదు. కొత్త ఆయన వచ్చినా కానీ, కొత్త ఎస్పీని బదిలీ చేసినా ఆ ఏరియాకి కింద పోలీస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, పోలీసులు, హోంగార్డులు ఈయన వ్యవహార శైలి ఈయన పరిస్థితి లేనప్పుడు ఇలాంటి సంఘటనలే పునరావవుతాయి. ముందు పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే నిర్లక్ష్యం వచ్చి బెటాలియన్ని, కేంద్ర ప్రభుత్వ బలగాలని పంపినప్పుడు కూడాను ఆయా ప్రాంతాలకు బదిలీ చేయనటువంటి డీజీపీ, సిఎస్ల మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకుండా ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే రేపు కౌంటింగ్ రాబోతా ఉంది. కౌంటింగ్లో ఎన్నికల తర్వాత కూడా విధ్వంసాలు జరిగినాయి. రేపు కౌంటింగ్ రోజు అందుకే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికలు రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత కూడా మరో 15 రోజులు 30 బెటాలియన్లు మొత్తం కూడా కేంద్ర బలగాలన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉంచే విధంగా కేంద్ర హోంశాఖకి ఆదేశాలు ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది సార్ ఒక నిమిషం, ఈ ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసి పోలీసు నిర్బంధాలు, హౌస్ అరెస్ట్లో ఉండి కూడా తప్పించుకుని పక్క స్టేట్కు పారిపోయి వచ్చినందుకు ఈ రెండు కేసులు నాన్ బెయిలబుల్ అయినా లేదా పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించేస్తారు మళ్ళీ?
దీంట్లో ఒకటండి, దాంట్లో తర్వాత దాని కంటిన్యూషనే బయట ఈ ఏజెంట్గా ఉన్నటువంటి నమ్మూరు శాసగిరిరావు మీద కూడా గొడ్డలతో కొట్టారని సమాచారం వస్తా ఉంది. ఆయన తల పగిలిందండి, సివియర్ ఇంజరీ. తలబగిలిందండి. అవును. డెఫినెట్ గా అది ఈ లోపల బూత్ లో వార్నింగ్ ఇచ్చారు, నేను నీ అంత చూస్తానని చెప్పేసి. అవును. తర్వాత రిజల్ట్స్ ప్రకటించారు కాబట్టి అది 307 కింద వస్తుంది. ఓకే. 307 కింద వస్తే అది 10 సంవత్సరాలు జైలు శిక్ష పడతా ఉంది మాక్సిమం. హత్యాయత్నం సార్. కాబట్టి ఓకే. హత్యాయత్న ప్రయత్నం. కాబట్టి పార్టీ 1A నోటీస్ ఇవ్వడానికి అవకాశం లేదు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాల్లో మాత్రమే ఓకే పార్టీ 1A నోటీస్ ఇచ్చి పంపించవచ్చు. ఓకే. కానీ 7 సంవత్సరాల పైన ఉంది కాబట్టి 307 అఫెన్సెస్. ఓకే. కాబట్టి డెఫినెట్ గా అరెస్ట్ తప్పదు, అరెస్ట్ అనివార్యం అవుతుంది. అయితే ఇక్కడ ఒక అప్డేట్ సార్, నాయసరావు ఒక అప్డేట్. యాక్చువల్లీ ఇక్కడ మరి ఏపీ పోలీసులు పిన్నెల్లి కోసం గాలిస్తున్నారా లేక తెలంగాణ పోలీసుల సహకారం ఎన్నికల కమిషన్ తీసుకుందో తెలియదు, కానీ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం దాకా హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన బంధువులు ఇల్లు అనుకుంటా, బహుశా అక్కడే ఉన్నారు. ఉదయం అక్కడ నుంచి ఆయన అప్స్కాండ్ అయ్యే ప్రయత్నం చేసి సంగారెడ్డి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇటు ముంబై వెళ్ళిపోతారా లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారో తెలియదు, కానీ సంగారెడ్డి దాటిన తర్వాత రుద్రారం దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన డ్రైవర్ కారు అక్కడ వదిలిపెట్టి పారిపోయాడంట. ఎమ్మెల్యేను అక్కడ వదిలేసి డ్రైవర్ మాత్రం పారిపోయాడంట. సో పిన్నెల్లి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఆ కారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ పోలీసులు అనుకుంటా అక్కడికి వెళ్ళి అంటే ఆంధ్ర పోలీసులు వచ్చినట్టున్నారు ఇక్కడికి ఈ సిఈసి ఆదేశాలతో సహకారం అడుగుంటారు. తెలంగాణ పోలీసుల యొక్క సహకారం తీసుకుంటారు. ఇప్పుడు యాస్టీజ్గా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అండి మాచర్ల. డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఆంధ్ర పోలీసులే అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఏ పోలీసులు వెళ్ళినా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అక్కడ లోకల్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ యొక్క సహకారం తీసుకోవాలి. ఓకే. కాబట్టి అలా కమ్యూనికేట్ చేసి మీ కోఆపరేషన్ కావాలి, సో పర్సన్ ఇలాగా అరెస్ట్ చేస్తా ఉన్నప్పుడు డెఫినెట్ గా లోకల్ పోలీస్ విల్ బి కోఆపరేట్. డెఫినెట్ గా ఈ పోలీసులు కనుక ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడానికి చట్టం అనుమతిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి, దాంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా ఉంది కాబట్టి తప్పనిసరిగా అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి రిమాండ్ ఇవ్వడానికి స్కోప్ అయితే ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే ఒక విషయము, ఆల్రెడీ ఈయనకి సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్స్ ను కూడా మాచర్లోనే వదిలేసి వీళ్ళిద్దరు బయటకు వచ్చారని చెప్తూ ఉన్నారు. అవును. అంటే అప్పుడైనా కానీ ఎవరైతే ఆయన సెక్యూరిటీకి పోలీసులు ఉన్నారో వాళ్ళని కాదని వీళ్ళు వెళ్ళిపోయారో వెంటనే వాళ్ళు ఎస్పీకి రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అవును. ఏమంటే నేను సెక్యూరిటీ పలానా ఆయనకి, నన్ను వదిలేసి పలానా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు, మాకు నాలెడ్జ్ లేదని ఎస్పీ ఆఫీసులో ఇన్ఫార్మ్ చేయాలి. అవును. ఇది డ్యూటీ ఆఫ్ ది ఆ సెక్యూరిటీ పోలీస్ సంబంధించిన డ్యూటీ అది. అవును. కాబట్టి అలా కమ్యూనికేట్